యాప్కి దూరంగా ఉండరు రా బాబు. ఎవడి వల్ల ఏమి ఉండదు. వాడే అందరు మంచిగా ఉంటారు, మీరే లాస్ అవుతారు. దానివల్ల యూజ్ ఉండదు. పైసలు బొక్క. పేరెంట్స్కి, మీకు, మీ ఫ్రెండ్స్కి ఎవరి దగ్గరనో అప్పు చేసి మరి వాటి కోసం ఎందుకు అంత పిచ్చోళ్ళు అయిపోతారు. అది కాకపోతే ఏదో పని చేసుకోర్రా భయ్. లేట్ ఏం కొంపలు మునిగిటి ఏం లేవు కదా. ఇంట్లో ఫోర్స్ చేస్తారు. అనకుండా పేరెంట్స్ అనకుండా ఇంకెవాళ్ళు అంటారు. నన్ను అంటారు ఇంట్లో ఈ రకంగా అంటారు. నేను సంపాదించలేను, నాకు నేను చదువుకున్న చదువుకి ఇది పర్ఫెక్ట్గా లేదు, ఏ జాబ్ దొరకలేదు, ఇది ఇంట్లో నాన్న ఇట్లనే చేసి నేను ఏదో చూపిస్తా, నేను పౌరుషం కొద్ది మాటలని లక్షలు సంపాదించి చూపిస్తా, ఈజీ వేలో పోతా, కోటీశ్వరని అవుతా, పోతే అక్కదేంటో అవుతా. అక్కదేంటో సావడానికి చచ్చిపీకడానికి పోతుర్రు. ఇవి కాదు మీరు చేయాల్సినవి. చాలా అంటే దానిలోనే ఉన్నాయి. సోషల్ మీడియా ఎవరిని వాడిని చూసి మీరు ఫాలో అవ్వడం ఏముంది చెప్పాను. మీరు ఒక మంచి బ్లాగర్ గారి లేకపోతే స్కిల్స్ పెంచుకోండి. మీ దగ్గర టాటని ఏం తెలియనోడు ఎందుకు పని వానికి లక్షల కొద్ది సబ్స్క్రైబర్లు, లక్షల కొద్ది సంపాదితురాళ్ళు. టిక్ టాక్ బ్యాన్ చేసి పారైతే ప్రతి ఒక్కరు ఏం చేశారు, ఇన్స్టాగ్రామ్లోకి వచ్చారు. ఇన్స్టాగ్రామ్లో అంతా ఇన్స్టాగ్రామ్ చూసి ఏం చేశారు, అందరూ యూట్యూబ్లోకి చంపారు. ఇప్పుడు యూట్యూబ్లో ప్రతి ఒక్కడు సెలబ్రిటీస్తో సహా ప్రతి ఒక్కరు ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి పసులు సంపాదిస్తారు. మీరో వీడియోలు చేయరు, మీరేదో పెట్టురు, ఏదో పడుతుంది పెట్టుర్రి. నేను అప్పట్లో కూడా నేను కదా నమ్మటని కంటెంట్ ఉండాలి వీడియోలో. అప్పుడే అది అవుతుంది, ఇది అవుతుంది. బొంగు లేదు దాంట్లో. ఏది పడితే అది పెడితే ఫేమస్. అది ఎందుకు ఇవి ఇన్ని వాడినట్టుడు వాని ఏదో ఒకటి పెడుతురు. ఏదో కంటెంట్, ఏదో సోది. ఇప్పుడు నేను పెట్టే సోది అనుకోరు. దీని లెక్క ఏదో అవుతున్నాయి కదా. మంచి మాటలు చెప్పడానికి మంచి ఏదో ఒకటి మీకు నచ్చినాయి ఏదో ఒకటి చెప్పుర్రి. మనం లేదు మా ఫ్రెండ్స్తో ఎట్లా మాట్లాడుకున్నాం అట్లనే వీడియో ఇట్లా పట్టుకొని మాట్లాడుకోరు. మీ సంతోషం, ఆ బాధను షేర్ చేసుకోరు. అదొకటి వాడి హిట్ అవుతుందా ఫట్ అవుతుందా తర్వాత ముచ్చట. మనం ఏం చెప్తున్నాం అనేది మనకు క్లారిటీ ఉందా, అదే అవుతుంది. ఎంతమంది అన్నారు నువ్వు ఈ వీడియోలు చేస్తే నువ్వు సంపాదించినట్టేనా, అది ఇది మాత్రం దానికి ఏదో అనుకున్నారు. సో సంపాదన మ్యాటర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంటెంట్ ఏంది, మన స్టైల్ ఏంది అనేది మనం చూపించుకోవాలి. వీళ్ళతోనేమవుతుంది, వాళ్ళతోనేమవుతుంది. ఎవడెవడో అంటాడు, నన్ను ఇట్లా అంటారు, నాకు మాట్లాడరాదంటారు. నన్ను చాలామంది అన్నారు. నేను ఇట్లా కాదు, నా ఫస్ట్ వీడియోలు చూడు స్టార్టింగ్లో ఇట్లా ఉండదు నా వే ఆఫ్ టాకింగ్ అనేది. ఇంత అక్యురేట్గా మాట్లాడుతున్నా అంటే భయం ఉండేది. ఇట్లా కెమెరా ముందు వీడియో మాట్లాడలేదు ఫస్ట్ స్టార్టింగ్లో. ఇంకోటి కావాలి అక్కడ వీడియో ఇట్లా నేను ఫ్రంట్ కెమెరాతో గీయక చాలా అయింది. ఆ కెమెరా ఉండే, ఆ కెమెరాతో వాడినో వీడినో అని బతలాడుకొని ఆ వీడియోలు చేసిన. సో అట్లా ఏదో ఒకటి ఎత్తనే ఉండాలి. అది అయిపోతే ఏదో ఒకటి అవుతుంది. ఇంట్లో కాకపోతే ఇంకో ఫీల్డ్, ఇంకోటి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అంతే తప్పించి ఆ బెట్టింగ్ యాప్స్ లేకపోతే ఇంకేదో అది ఈజీ మెథడ్ అనేది ఎప్పటికి వర్కౌట్ కాదు. వస్తాయి రావు అని అంటలే. అది పక్కా టిట్ ఫర్ టాట్. అది మనమే వేసుకోవచ్చు. అట్లాంటి అప్లికేషన్ పైసలు వారైతే 10,000 నుంచి 50,000 లక్ష రూపాయల వరకు అట్లాంటి డెవలపర్గా కూడా ఉంటాడు. వానికి ఇస్తే వాడే చేసి పెడతాడు. అట్లాంటితో దాన్ని ఏది ఎట్లా వానికి పైసలు ఇవ్వాలి, వానికి ప్లస్ కావాలంటే ప్లస్ ఇవ్వచ్చు, మైనస్ కావాలంటే మైనస్ ఇవ్వచ్చు. అంతా మన చేతిలో ఉంటుంది, అప్లికేషన్ చేతిలో. సో అట్లాంటి వాటితోనే ఆడుకుంటారు. ఇప్పుడు ఇది ఎవరికి అర్థమవుతలేదు. సో ఇట్లాంటి వాటికి యూట్యూబ్లో అలవ్ లేదు. అందుకే వీళ్ళు ఏం చేస్తారు, టెలిగ్రామ్ ఉంది. టెలిగ్రామ్లో ప్రైవసీకి చాలా ఉంటుంది. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే దానిలో పెడితే ట్రేస్ చేసుడు కష్టం, అది ఇది అని తెలిసి వీళ్ళు ఏం చేస్తారు, ఈ లింక్స్ అన్నీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అందులోకి వెళ్ళి మీరు సైన్ అప్ అవ్వండి, అక్కడ డీటెయిల్స్గా నేను వీడియో ఇచ్చిన చూడురి అని పెడతాను. అదే మ్యాటరు. మరి అదే వీడియో యూట్యూబ్లో ఎందుకు పెడతలేవురా, అవలేగా పెట్టు, అప్పుడు నేను చేస్తా సైన్ అప్ అనవురి. ఎవడైతే మీ యూట్యూబర్, ఎవడైతే మీ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఉన్నాడో వాంతో అనవురి. అదే వీడియో దీనిలో పెట్టు, నేను చూస్తా. పెట్టరు. ఎందుకు అంటే యూట్యూబర్ చక్కగా దాన్ని బ్యాన్ చేసి పారేస్తాడు వీడియో పెడితే. ఈ బెట్టింగ్ ఏర్రి అది ఏర్రి అంటే ఎవరిదాన్ని చూసేవా ఏమన్నా బెట్టింగ్ది ఉండగా. సో అది మెయిన్. అది జాగ్రత్తగా ఉండేది. ఇలాంటి వాటి మాయలో పడకూరి, ట్రాప్లో పడకూరి, కేర్ఫుల్.